రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. కల్తీ కల్ అమ్మకాలను ప్రభుత్వం అడ్డులేకపోతుందన్నారు. దేశంలో ఎక్కడా రాని యూరియా కొరత ఒక్క తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు గుజ్జుల. ముఖ్యమంత్రి గారు మాటి మాటికి ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చేయవలసిన పనులు చేయకుండా తన యొక్క వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడం కోసం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వెళ్ళి యూరియా కొరత ఉన్నదని చెప్పి కేంద్ర మంత్రి గారిని కలిసి అప్పీల్ చేశారు. యూరియా కొరత విషయంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి నేను అడుగుతున్నాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి వర్షపాతం లోటు. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రైతులు భూమి సాగు తక్కువ జరిగింది. రెండవ వైపు ఏంటంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికే వర్షాకాలం సీజన్లో కేంద్ర ప్రభుత్వం 12.4% అదనంగా యూరియా తెలంగాణకి సరఫరా చేసింది. మరి ఎందుకు కొరత? ఇప్పుడు దేశమంతా ఎందుకు యూరియా కొరత లేదని నేను అడుగుతున్నాను. మాటి మాటికి ఢిల్లీ యాత్ర చేయడం, కేంద్ర మంత్రులను కలవడం, నేను ఇది అడుగుతున్నా, అది అడుగుతున్నా, ఇదైతే లేదు, అదైతే లేదని చెప్పడం. మీరు చేయవలసిన పని ముందు చేయండి. ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? ఇక్కడ మహిళలపైన అత్యాచారం ఏమిటి? ఇక్కడ జరుగుతున్న యొక్క హత్యలు ఎంత విచిత్రమైన ఘోరమైన యొక్క సంఘటనలు జరుగుతున్నాయి. సైబర్ నేరాలకైతే అంతే లేదు. వీటి పట్ల ఏమాత్రమైన శ్రద్ధ ఉందా మీకు? ఏం జరుగుతుంది, యూరియా ఎక్కడికి పోతుంది అనేది కూడా దీనిపైన విచారణ జరిపించాలి. మీకు చేత కాకపోతే అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంఘంతో జరపండి, లేదంటే మీకు సిఐడి ఒక ఇది ఎంక్వైరీ చేసి దీంట్లో మొత్తం విషయాలు బయటికి తీయండి. ఎక్కడ పోతుంది? అదేవిధంగా 14వ రోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు నల్గొండ, సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తారు. శ్రీ సునీల్ బన్సల్జీ 15th and 16th 2 రోజుల పాటు రాష్ట్రం